ఇంకో ట్వీట్ 2018 4 గంటల 47 నిమిషాలు అర్లీ మార్నింగ్ కంటిన్యూషన్ ఆఫ్ ట్వీట్. దాంట్లో would you dare to think of doing the same abuse to Sri CBN or Sri Lokesh? Will you ever even think of telecasting abusive rants on opposition leader like yesterday? Will you ever attempt on Sri Balakrishna? అని చెప్పి ఆ ఛానల్ నువ్వు అడుగుతున్నావు. సరే, ఆ ఛానల్లో పచ్చ ఛానళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని నువ్వు అడుగుతున్నావే, మరి నిన్ను నమ్ముకొని నీ కోసం పనిచేస్తున్న జన సైనికులు అని చెప్పుకునే వాళ్ళ కోసం నువ్వేం చేసావు? ఇదే బాలకృష్ణ గారు నీ జన సైనికుల్ని అలగా జనం శంకర్ జాతి నా కొడుకులు అని చెప్పి మాట్లాడితే, అదే బాలకృష్ణ ఇంటర్వ్యూకి పిలిస్తే ఎగురుకుంటూ వెళ్ళి సిగ్గు లేకుండా నవ్వుకుంటూ కాళ్ళు ఊపుకుంటూ ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చావు? ఏమైంది అప్పుడు? నీ రాజకీయం కోసం, నీ ప్యాకేజీ కోసం మీ మదర్ని తిట్టిన వాళ్ళని, నిన్ను తిట్టిన వాళ్ళని, నీ జన సైనికులు తిట్టిన వాళ్ళని ఈరోజు ఏ విధంగా వెనకేసుకొస్తూ వాళ్ళని గెలిపించాలి అని అదే అమ్మవారి పేరు పెట్టుకున్న వారాహి మీద చెప్పులు వేసుకొని సిగ్గు లేకుండా మాట్లాడుతూ మళ్ళీ ఈరోజు మా గురించి మాట్లాడుతున్నాం. అసలు నీకు ఈరోజు జగన్ గారిని అనే అర్హత ఉందా అని అడుగుతున్నా. ఏ రోజైనా జగన్ గారు మీ పేరు కానీ, మీ మదర్ పేరు కానీ, మీ వైఫ్ పేరు కానీ, మీ పిల్లల పేరు ఎత్తి మాట్లాడటం ఎక్కడైనా గమనించారా? ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు మహిళల మీద ప్రేమ ఉన్నట్టు, మహిళల అక్రమ రవాణా అరికట్టడానికి, వాళ్ళని కాపాడటానికి అన్నట్టు మాట్లాడుతున్నావు. అసలు మిస్సింగ్కి అక్రమ రవాణాకి తేడా తెలుసా నీకు? మిస్సింగ్ అంటే ప్రేమించి ఇంట్లో తెలియకుండా బాయ్ ఫ్రెండ్తో పారిపోవటము, లేదా 10th క్లాస్ ఇంటర్లో ఫెయిల్ అయ్యి అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఏమంటారని పారిపోవటము, లేకపోతే చిన్నపిల్లలు ఎక్కడైనా ఎగ్జిబిషన్లోనో ఎక్కడైనా రైల్వే స్టేషన్లో తెలియక మిస్ అవ్వటము, కొంతమంది మతి స్థిమితం లేకుండా ఇల్లు వదిలిపోవటము, వీటిని మిస్సింగ్ అంటారు. కానీ విమెన్ ట్రాఫికింగ్ అనేది ఉద్దేశపూర్వకంగా ఆడవాళ్ళని ట్రాప్ చేసి వ్యభిచార కూపంలో దింపటాన్ని అంటారు. ఇదే నువ్వు సపోర్ట్ చేసి నీ దత్త డాడీ ఉన్నాడే చంద్రబాబు నాయుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాల్మనీ సెక్స్ రాకెట్ అన్న ఒక ఇష్యూ మీద మేమంతా ఫైట్ చేసాం, గుర్తుందా నీకు? ఆడవాళ్ళకి అప్పులిచ్చి ఆ డబ్బులు కట్టలేకపోతే వాళ్ళని ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దింపితే వాళ్ళు సిపి ఆఫీస్ ముందర ధర్నాలు చేసి రాష్ట్రమంతా కూడా కేసులు పెడితే ఆ రోజు నువ్వు మాట్లాడలేదు. దానికోసం ఫైట్ చేసిన నన్ను రూల్స్కి విరుద్ధంగా 1 year సస్పెండ్ చేస్తే నువ్వు మాట్లాడలేదు. ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్తో నోరు నిండిపోయిందా? ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు ప్రజలందరికీ సర్వీస్ చేస్తూ ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించి వారి కష్టాన్ని దూరం చేస్తూ వారి బిడ్డగా వారి గుండెల్లో నిలిచిపోతుంటే చూసి సహించలేక ఈ రాష్ట్రానికి వస్తున్న మంచి పేరుని చెడగొట్టాలన్న ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు చేసే ఈ మాటలు చూస్తుంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు, ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉండకూడదు, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరగకూడదు, ఈ వ్యవస్థను ఎట్టైనా దూరం చేయాలన్న కంకణం కట్టుకున్నావు అనేది అర్థమవుతుంది. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో ఆ యొక్క వ్యవస్థ, జగనన్న తెచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థ పారదర్శక పరిపాలన అందించడంలో ఓ విప్లవం. ఎందుకంటే నీకు విప్లవం అని మాట్లాడే అలవాటు ఉంది, కానీ ఏ సమస్య గురించి కూడా ఒక 24 గంటల పాటు ఒక ధర్నా చేయటమో ఒక నిరసన తెలియచేయటమో చేతకానోడివి. ముఖ్యంగా ఈ వికేంద్రీకరణ విప్లవం ఏదైతే జగనన్న తీసుకొచ్చాడో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో 2,25,000 కోట్ల రూపాయల్ని ఒక్క రూపాయి లంచం లేకుండా
ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలో అందించారు ఈ వాలంటీర్ వ్యవస్థ. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది, సాక్షాత్తు ముస్సోరి ఐఏఎస్ అధికారుల శిక్షణ సిలబస్లో ఈ వాలంటీర్ వ్యవస్థ స్థానం సంపాదించుకుందంటే ఇది ఎంత గొప్ప వ్యవస్థ నువ్వు తెలుసుకోవాలి. అంతేకాకుండా కోవిడ్ సమయంలో ఈ వాలంటీర్ల సర్వీస్ చూసి, వారి చిత్తశుద్ధి చూసి కేరళ రాష్ట్రం అలాగే బ్రిటన్ దేశం ఈ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు కూడా అమల్లోకి తెచ్చుకున్నారంటే నువ్వు బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి ఈ రాష్ట్రంలో పుట్టి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్స్ మాట్లాడుతున్నావంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే కరోనా సమయంలో చనిపోయిన వారికి వేలాది మందికి వారి కుటుంబ సభ్యులు కూడా అంత్యక్రియలు చేయడానికి భయపడ్డారు. కానీ వాలంటీర్లు వాళ్ళకి గౌరవంగా దగ్గరుండి అంత్యక్రియలు చేశారు. అంత గొప్ప వ్యక్తులు జగనన్న తెచ్చిన వాలంటీర్స్. అలాంటి వాళ్ళకి పాదాభివందనం చేయాల్సింది పోయి విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, ఎవరికో ప్రతి ఇంటి డేటా ఇచ్చి ఏదో తప్పుడు కార్యక్రమం చేస్తున్నారని సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు ఒక్కటే తెలుసుకో, వాలంటీర్లు అంటే ఎవ్వరు కూడా ఊరుకోరు. నిజంగా ఈ వాలంటీర్ల గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి, 26 జిల్లాలు ఉన్నాయి, 15,004 సచివాలయాలు ఉన్నాయి. ఏ సచివాలయంకి వెళ్తామో నువ్వు సెలెక్ట్ చేసుకో. నేను గెలిచిన నగిరైనా, నువ్వు ఓడిపోయిన భీమవరం అయినా, గాజువాకైనా నేను రెడీ. కానీ నీకు పొద్దున్నే లేసి అలవాట్లేదు, అలారం పెట్టుకో. ఎందుకంటే వాలంటీర్లు 1వ తేదీ వస్తే 4 గంటలకే బయలుదేరుతారు, 5 గంటల లోపల తలుపు తట్టి పెన్షన్ ఇస్తారు. ఆ ఇంట్లో వాళ్ళు లేకుండా పక్క రాష్ట్రాలకు ఏదైనా పని మీద వెళితే అక్కడికి కూడా వెళ్ళి ఇస్తారు. కాబట్టి అవి నువ్వు తెలుసుకోవాలి. ఆ పెన్షన్ ఇచ్చే అవ్వాతాతను అడగండి, వాలంటీర్ ఎలాంటోడు, అమ్మాయిల్ని అక్రమ రవాణా చేస్తున్నాడా లేదా వాళ్ళకి రావాల్సిన పెన్షన్ని ప్రభుత్వం నుంచి తీసి చేతికిస్తున్నాడా అని. అప్పుడు చెప్తారు వాళ్ళు నీకు బుద్ధి.